హలో హాయ్ ఎవ్రీవన్. సో ఈ మొబైల్ వచ్చేసరికి సెకండ్స్ మొబైల్ అనమాట. వివో X200 అనమాట. 512GB అనమాట. మెంట్ కండిషన్లో ఉంది. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ అయితే ఒకసారి మనల్ని కాంటాక్ట్ అవ్వండి. సో ప్రైజెస్ మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు. ఈఎంఐ కూడా అయితే అవైలబుల్ ఉంది ఈ మొబైల్కి. సో మెంట్ కండిషన్ అనమాట. సో కస్టమర్ ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళాడు. సో బాక్స్ పీస్ మొత్తం ఉందన్నమాట. ఛార్జర్ ప్రతి ఒక్కటి అయితే మన దగ్గర ఉంది. సో బిల్ పేపర్ కూడా అయితే ఉంది ఈ మొబైల్ది. సో ఇది వచ్చేసరికి 16 Pro Max అనమాట. దీన్ని కూడా సరే మన దగ్గర బిల్ ఉంది, ప్రాపర్ బిల్ ఉంది. 11 సెకండ్ హ్యాండ్స్ మొబైల్ అనమాట. దీనికి కూడా అయితే ఈఎంఐ అయితే ఆప్షన్ అయితే ఉంది. మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, దాని తర్వాత పర్చేస్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. దీనికైతే ఈఎంఐ అయితే కూడా ఆప్షన్ అయితే ఉంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చేసరికి అల్ట్రా అనమాట, S25. ఈ మొబైల్ వచ్చేసరికి సెకండ్స్లో ఉంది, సీల్డ్ బాక్స్. సో ఒకవేళ మీరు కానీ కాంటాక్ట్ అయితే దీని ప్రైస్ వచ్చేసరికి 78,000 అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఈ మొబైల్కి మొత్తం ఈఎంఐ ఆప్షన్ ఉంది. కొద్దిగా సివిల్స్ కొద్దిగా బెటర్గా ఉంటే ఈఎంఐ కూడా ఇచ్చేస్తాం అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి Fold 7 సిరీస్ అనమాట. సో ఇది కూడా ఈఎంఐ అయితే ఆప్షన్ ఉంది. సో ఎవరైతే కొద్దిగా అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటుంటారో ఒకసారి అయితే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. సో తీసుకోవచ్చు. ఎక్స్చేంజ్ మొబైల్ అయినా కూడా సరే తీసుకుంటాం. ఇది వచ్చేసరికి అల్ట్రా 25 అనమాట, సెకండ్ హ్యాండ్ మొబైల్. సో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. దీనికైతే ఈఎంఐ అయితే ఆప్షన్ లేదు. సో ఓన్లీ బిల్ ఉంది. కస్టమర్ బై చేసిన బిల్ పేపర్ ఉంది, కేబుల్ ఉంది, ప్రతి ఒక్కటి ఉందన్నమాట. ఇది వచ్చేసరికి 16. సో దీనికి ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఇది సీల్డ్ బాక్స్ అనమాట. సో ఎవరైనా ఒకవేళ ఇష్టం ఉంటే ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ గురించి కానీ మొత్తం కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ ఈఎంఐ కొన్నిటి మొబైల్కి అయితే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది, కొన్నిటి మొబైల్కి అయితే లేదు. సెకండ్ హ్యాండ్ మొబైల్స్కి కూడా సరే కొన్నిటికైతే కానీ ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంది, కొన్నిటి మొబైల్ అయితే ఈఎంఐ ఆప్షన్ లేదనమాట. సో అన్ని మొబైల్ మన దగ్గర ఉండేటివి ప్రతి ఒక్కదానికి కూడా ఎక్స్చేంజ్ అయితే మనం చేస్తాం. అది మీరు ఎత్తుకొచ్చినా సరే తీసుకోవచ్చు, లేదు బై చేసుకుంటే బై కూడా చేసుకోవచ్చు అనమాట.